హలో సార్. యా, హౌ ఆర్ యు మేడం? ఐఎమ్ ఫైన్. yes yes మిమ్మల్ని I'm చూడగలిగాను. fine. ఎందుకంటే చాలా రోజులుగా మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీ బయోటోరియం ప్రోడక్ట్స్ చాలా ఫేమస్ అయ్యింది సార్. దీని గురించే మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఖచ్చితంగా, డెఫినెట్ గా. ఈ ఫిలిం ద్వారా తెలియపరిచిన వివరాల ఉద్దేశం చికిత్స గురించి కాదు, లేదా ఇది ఆరోగ్యం గురించి, లేదా దీని ఒక మందులా వాడకూడదు. ఈ వీడియో ద్వారా ఎటువంటి చికిత్స వాగ్దానం ఇవ్వబడలేదు. ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ కి ఎటువంటి గ్యారంటీ వారంటీ ఇవ్వబడలేదు. ఈ ఫిలిం ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏవి చేయకూడదు. కావాలంటే మీరు వాడుకోవడానికి ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. Information provided through this film is not intended to render medical or professional services and should not be used for diagnosis or as a substitute for any healthcare medicines or products. eBiotorium does not make any therapeutic claims regarding the health benefits of our products. eBiotorium gives no guarantee or warranty, expressed or implied. Content in this film is not intended to substitute for the advice of doctors, and if required, one should consult their own doctors before use. సార్, ఈ ప్రోడక్ట్ బయోటోరియం ఓకే. మీ మైండ్ కి ఎలా వచ్చింది? దీన్ని మీరు ఎలా ప్రారంభించారు? యాక్చువల్లీ ఈ బయోమాగ్నెటిజం నాకు తెలిసి మేము 2008 లో స్టార్ట్ చేసాం. ఈ ప్రోడక్ట్ ని నేను ముందు చూసినప్పుడు ఇండియాలో దీని గురించి ఎటువంటి అవేర్నెస్ లేదు, ఎవరికి ఏది తెలీదు. తర్వాత 2008 లో ఈ ప్రోడక్ట్ సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చింది. Okay. ఒక వెస్టర్న్ ప్రోడక్ట్ గా వచ్చింది. నేను అది ఏంటని డెమో చూశాను. ఆ తర్వాత సింగపూర్ నుంచి హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ గా ఒక అతను వచ్చారు. దాంతో పాటు వాళ్ళు ఇక్కడ బయోమాగ్నెటిజం ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. వాళ్ళతో నేనున్నాను. యాక్చువల్లీ మ్యాగ్నెటిజం గురించి నాకు ప్రారంభంలోనే తెలుసు. నాకు మ్యాగ్నెటిక్ గురించి బాగా తెలుసు, నేను అర్థం చేసుకుంటాను. కానీ ఈ బయోమాగ్నెట్, న్యాచురల్ టెక్నాలజీ, నానో మ్యాగ్నెట్ గురించి నాకు అంతగా తెలీదు. అది తెలుసుకోవాలని ఆ సైంటిస్ట్ తో నేను కూర్చున్నాను. వాళ్ళు చెప్పే నాకు అర్థమైంది, ఈ మ్యాగ్నెట్ ఉంది చూడండి, ఈ రోజు ప్రతి మనిషికి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అవసరం. తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి నేను స్టడీ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాతే తెలిసింది ఇందులో మంచి డెప్త్ ఉందని, ప్రజలకి దీనివల్ల మంచి బెనిఫిట్ దొరుకుద్ది. ఎందుకంటే ఈ రోజున వ్యాధులన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ వల్ల, ఆక్సిజన్ కొరత వల్ల జరుగుతున్నాయి. ఆ తర్వాత దీని గురించి సైంటిఫిక్ రీసెర్చ్ చాలా చేశాను. ఆ తర్వాతే తెలిసింది ఈ రోజు ఇది అందరికీ అవసరమని. ఆ తర్వాత కొద్దిగా దాని గురించి నేను స్టడీ చేశాను, రీసెర్చ్ చేశాను, దాని గురించి ప్రాక్టికల్ గా ఎక్కువ చేశాను. దాంతో పాటు ఇంటర్నెట్ లో దాని గురించి తెలుసుకున్నాను. దానికి సంబంధించి పలు బుక్స్ నేను కొన్నాను. యుఎస్ నుంచి, సింగపూర్ నుంచి వచ్చిన సైంటిస్ట్ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఆ తర్వాత వీటిని కొని మేము 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇండియాలోను, వరల్డ్ వైడ్ గా కూడా తీసుకెళ్తున్నాం. ఇండియాలో దాదాపు 29 స్టేట్స్ లో మా పని బాగా జరుగుతుంది. మీరు గూగుల్కి వెళ్ళి ఈ బయోటోరియం అని టైప్ చేయండి, మీకు ఎన్నో వీడియోస్, టెస్టిమోనీస్ అన్ని వచ్చి పడతాయి. మేము ఇప్పుడు ఎంతో ముందుకు కొనసాగుతున్నాం, వరల్డ్ వైడ్ గా వెళ్తున్నాం. సో గ్లాడ్ టు నో సార్, మీ జర్నీ స్టార్ట్ చేయడం గురించి నాకొక క్వశ్చన్ ఉంది. ప్రజలందరూ ఇప్పుడు అలోపతి గురించి విసిగిపోయి ఉన్నారు. మాక్సిమం ప్రజలందరూ నేచురల్ ఆల్టర్నేటివ్ వైపే వెళుతున్నారు, ఎక్స్పెషలీ బయోమాగ్నెటియం వైపే. సో అందువల్ల ఎలాంటి రోగాలకి ఇది లాభదాయకంగా ఉంటుందో చెప్పండి. దానివల్ల ప్రజలందరూ దీనివైపు ఎందుకు మక్కువ చూపిస్తున్నారు? అలోపతి గురించి చెప్పాలంటే ఇప్పుడు మెడికల్ షాప్స్ ప్రతి వీధిలోనూ ఉన్నాయి.
దాంతో పాటు ఈ అలోపతి మెడిసిన్స్ ఉన్నాయి చూసారా, అవి యాక్సిడెంట్స్ కిను ఎమర్జెన్సీకి చాలా ముఖ్యం. అందువల్ల ఏ సమస్య రావట్లేదు. దాంతో పాటు ఈ మెడిసిన్స్ లో డ్రగ్స్, కెమికల్స్ ఉన్నాయి. అందువల్ల ఇవి శరీరంలోని ఆర్గన్స్ ని పాడు చేస్తాయి. కుదిరినంత వరకు మనం అలోపతికి దూరంగా ఉండాలి. దాంతో పాటు ప్రకృతి సిద్ధంగా మన శరీరం 5 విధాలైన ఎలిమెంట్స్ తో తయారైంది. మనం ఆ 5 విషయాల్లో జాగ్రత్త వహించాలి. దీని గురించి నా ప్రోగ్రామ్స్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను. మన శరీరం ఈ పంచభూతాలతో తయారైంది. ఆ 5 ఎలిమెంట్స్ మనకి ప్రాపర్ ప్రపోర్షన్ లో దొరికితే గొడవే లేదు కదా. ఎమర్జెన్సీ కేసెస్ లోనూ యాక్సిడెంట్ కేసెస్ లోనూ తీసుకోవడంలో తప్పు లేదు. మీకు ఆ 5 ఎలిమెంట్స్ ప్రాపర్ గా దొరకాలి. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి? గాలి, సూర్యరశ్మి, ఆహారం, నీరు, ఆ తర్వాత భూమి యొక్క ఆకర్షణ శక్తి. అది మనకి ప్రాపర్ ప్రపోర్షన్ లో దొరికితే మనకి ఏం మెడిసిన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆహారమే మనకి మెడిసిన్ గా పనిచేస్తుంది. మంచి ఆక్సిజన్ దొరుకుద్ది, సూర్యరశ్మి దొరుకుద్ది. కానీ ఈ రోజు మనం ప్రకృతికి దూరంగా వెళ్తున్నాం. తర్వాత ఈ బయోమాగ్నెటిజం, ఇట్స్ వెరీ రేర్ ఎర్త్ న్యాచురల్ బయోమాగ్నెట్. ఇది భూమి అడుగు నుంచి దొరుకుతుంది. భూమి ప్రకృతి సిద్ధమైన అయస్కాంత శక్తి. దాని నుంచి సౌత్ పోల్, నార్త్ పోల్ అని మ్యాగ్నెటిక్ శక్తి రిలీజ్ అవుద్ది. దానివల్ల మన బ్లడ్ ప్రెషర్ పుల్ అండ్ పుష్ అవుద్ది. మీరు మీ బ్లడ్ సర్క్యులేషన్ ని మీ బాడీ ఆక్సిజన్ తో పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీ బాడీలో ఏ డిసీజ్ రాదు. ఎందుకంటే మన బాడీ పంచభూతాలతో తయారైంది. మన శరీరం మొత్తం బ్లడ్ సెల్స్ తో తయారైంది. ఈ వెంట్రుకలు, ఈ గోళ్లు, ఈ తోలు, ఈ ఎముకలు ఇవన్నీ కూడా బ్లడ్ సెల్స్ తో తయారయ్యాయి. బ్లడ్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. ఎర్త్ ఆల్సో జనరేట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. బయోమాగ్నెటిజం ఆల్సో జనరేట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. నాకొక పంచ్ లైన్ ఉంది. 16 years దీన్ని యూజ్ చేస్తున్నా. 99.99% causes of disease, disorder and any type of dysfunction or any type of pain only due to lack of blood circulation and oxygen level. ఎప్పుడు మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుందో, బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవడం వల్ల బై డిఫాల్ట్ మీ శరీరంలో అప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది. అప్పుడు మీరు షాలో బ్రీతింగ్ చేస్తున్నారు. ఊపిరి పిలుస్తారు, షాలో బ్రీత్ చేస్తారు. మీ లెఫ్ట్ అండ్ రైట్ లో 2 లంగ్స్ ఉన్నాయి. చిన్న చిన్నవిగా 600 ml పట్టేలాగా చిన్న సిలిండర్స్ లా ఉన్నాయి. మీ లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ శరీరం మొత్తం ప్రవేశించి రక్త ప్రసరణని సరిచేస్తుంది. కానీ ఈ రోజున అది పెద్ద లెవెల్లో అవ్వట్లేదు. మ్యాగ్నెటిక్ దాన్ని సరిచేస్తుంది. దీనికి సంబంధించి చాలా బుక్స్ ఉన్నాయి. దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్నెట్ లో దొరుకుతుంది. సో మ్యాగ్నెటిజం యొక్క బాటమ్ లెవెల్ కన్క్లూజన్ ఒకటే. బయోమాగ్నెట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్, బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్. మన టోటల్ బాడీ బ్లడ్ సెల్స్ తో తయారైంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ బ్లడ్ సెల్స్ తో తయారైంది. దాని ప్రైమరీ నేమ్ ఏంటి? ఆక్సిజన్. ఆలోచించి చూడండి. ఒక 65 kg హ్యూమన్ బాడీ ఉందనుకోండి. అప్పుడు ఆ 65 kg హ్యూమన్ బాడీలో అప్రాక్సిమేట్లీ 1,20,000 క్యాలరీస్ ఉంటాయి. దాంతోపాటు ఈ 65 kg బాడీకి ఒక రోజు ప్రాణంతో ఉండడానికి 2000 క్యాలరీస్ చాలు. అంటే ఆ హ్యూమన్ బాడీ వర్స్ట్ కేసులో 7 రోజులు జీవంతో ఉంటుంది. పర్ డే 2000, 1,20,000 డివైడెడ్ బై 2000. సో ఆ హ్యూమన్ బాడీ వర్స్ట్ కేసులో 60 days వితౌట్ ఎనీ న్యూట్రిషన్, వితౌట్ ఎనీ ఫుడ్, వితౌట్ ఎనీ సప్లిమెంట్ ప్రాణంతో ఉండగలదు. నీళ్లు లేకుండా మన హ్యూమన్ బాడీ 15 నుంచి 16 రోజులు జీవంతో ఉంటుంది. కానీ ఆక్సిజన్ లేకుండా మన వల్ల ఒక్క సెకండ్ కూడా జీవంతో ఉండలేం. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ గొంతును వాళ్ళే నలుపుకొని చూడండి. నెక్స్ట్ 40-45 seconds లో వాళ్ళకే బదులు దొరుకుద్ది. మన బ్లడ్ సెల్స్ జీవంతో ఉండాలంటే దానికి ఆక్సిజన్ కావాలి. అందులోనూ బాగా సెన్సిటివ్ అయింది మన బ్రెయిన్. ఒకవేళ మన బ్రెయిన్ కి 40-45 సెకండ్ల లోపు ఆక్సిజన్ రిలేటెడ్ బ్లడ్ దొరకకపోతే బ్రెయిన్ బ్లడ్ సెల్స్ డెడ్ అవడం ప్రారంభిస్తాయి. అలా బ్రెయిన్ డెడ్ అయితే మొత్తం బాడీ డెడ్ అవుతుంది. మన శరీరంలో మొదట్లో బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పార్ట్ గా డెడ్ అవుద్ది. అంటే 2 to 2.5 hours లో మొత్తం బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని డెడ్ అవుతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ మనం అన్నిటికన్నా ఎసెన్షియల్ అయింది అదే.
సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెట్టుకునే 16 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాం. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి బయోమాగ్నెటిజం చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుద్ది. ఆక్సిజన్ ని మనం ప్రాణవాయువు అంటుంటాం. ఆ ప్రాణవాయువులోనే మనం పనిచేస్తున్నాం. మీరే చూసుంటారు, కరోనాలో లక్షల కొద్ది ప్రజలు చనిపోయారు. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా లక్షలాది మంది చనిపోయారు. యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లోనే లక్షలాది మంది 2020 కరోనాలో చనిపోయారు. కరోనా వల్ల మనుషులు చనిపోవడానికి కారణం ఏంటి? ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నందువల్ల. ఆ టైంలో ఆక్సిజన్ చాలా అవసరమైంది. అంటే మీ బాడీ బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ తక్కువగా ఉందంటే దానివల్ల ప్రపంచంలోని ఏ వ్యాధి అయినా సరే మీ బ్లడ్ సెల్స్ ద్వారా లోపలికి వెళ్లి శరీరాన్ని నాశనం చేస్తుంది. సో ఏ వ్యాధి అయినా తీసుకోండి, దాని వెనకాలన్న రూట్ వాల్ ఆక్సిజన్ తక్కువగా ఉండడమే. ఆక్సిజన్ తగ్గిందంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సరే, ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడానికి కారణం ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ మీ శరీరంలో ఎందుకు తగ్గింది? బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవడానికి కారణం ఏంటి? ఆక్సిజన్ లేకపోవడం. ఈ రోజున 3 అడుగులకి ఓ చోట ఇనుము ఉంది. అదే కాక పర్యావరణంలో ప్రతి చోట మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. దాంతో పాటు మన భూమిలో కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. దట్స్ కాల్డ్ జియో ఫ్రీక్వెన్సీ. ఎలా ఈ హాల్లో ఆక్సిజన్ ఉందో అదే విధంగానే భూమిలోనూ నేచురల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. కానీ ఈ రోజున 3 అడుగులకి ఎలా ఇనుము ఉందో, ఈ ఫ్లోరింగ్ అంతా దాంతో చేయబడిందే. దీంట్లో లక్షలాది టన్నులు యూజ్ చేశారు. వీటన్నిటిలోనూ ఇనుము కలిసి ఉంది. అంతేకాక మన చుట్టూ ఇనుమే ఉంది. కార్, బైక్ అన్నిట్లోనూ ఇనుమే ఉంది. దీనివల్ల పోలరైజేషన్ క్రియేట్ అవుద్ది. దాంతో పాటు మనకు దొరకాల్సిన నేచురల్ మ్యాగ్నెటిక్ పవర్ దొరకదు. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుద్ది. అది తగ్గటం వల్ల మన బాడీలో ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుంది. అలాగే బ్లడ్ సెల్స్ కూడా బలహీన పడతాయి. అలాగే మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా బలహీన పడతాయి. దీనివల్ల మన శరీరంలో వ్యాధి ఏర్పడుతుంది. ఎన్నో డిసీజ్, డిస్ఫంక్షన్స్ ఇలా ఎన్నో ఏర్పడతాయి. సో ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలి. అలా ఉంటే మనల్ని ఏ వ్యాధి సోకదు. ఇదే దీనికి కన్క్లూషన్. బయోమాగ్నెటిక్ హెల్ప్ టు ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్. తర్వాత ఇది అడ్వాన్స్ టెక్నాలజీ సైన్స్. దిస్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రికల్ చార్జ్డ్ మ్యాగ్నెట్, ఇంకోటి నేచురల్ మ్యాగ్నెట్. దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సార్, మీ యొక్క ఈ బయోటోరియం మ్యాగ్నమ్ ఉంది కదా, ఇది ఎటువంటి మ్యాగ్నస్, ఏ విధంగా పనిచేస్తుంది? మేము 16 సంవత్సరాలుగా దీంట్లో యూజ్ చేసే మ్యాగ్నెట్ అది పూర్తిగా నేచురల్ మ్యాగ్నెట్. మనం ఫ్రిడ్జ్ మీద, బోర్డు మీద పెట్టి ఆడుకునే మ్యాగ్నెట్ ఇది కాదు. ఇది ఒక నేచురల్ మ్యాగ్నెట్. అంటే ఇది భూమి అడుగున దాదాపు 600 అడుగుల లోపల దొరుకుద్ది. దీన్ని స్పెషల్ మైనింగ్ లో తీసుకొస్తారు. మినరల్ బేస్డ్. దాని మీద కోటింగ్ వేస్తారు. ఆ కోటింగ్ నికెల్ కోటింగ్, సిల్వర్ లా కనిపిస్తుంది. దాని లోపల ఫుల్ గా మినరల్స్ ఉంటాయి. అది ఎర్త్ యొక్క నేచురల్ మ్యాగ్నెట్. అందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలా కొబ్బరి బొండాన్ని కొబ్బరి చెట్టు నుంచి తీసి తాగుతున్నామో ఆ విధంగా బయోమాగ్నెటిక్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అది నేచురల్. ఇమీడియట్ గా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ యొక్క బయో అండ్ నానో టెక్నాలజీ మ్యాగ్నెట్. అది మన శరీరంలో విత్ ఇన్ సెకండ్స్ పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని ద్వారా మన బాడీ దానికి రెస్పాండ్ అవడం ప్రారంభిస్తుంది. సార్, మీరేమంటున్నారంటే ఎర్త్ ఒక మ్యాగ్నెట్ బాల్ అంటున్నారు. ఇక్కడే సార్ కాస్త కన్ఫ్యూజ్ గా ఉంది. దాన్ని కాస్త క్లారిఫై చేస్తారా? ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. మనం స్కూల్లో చదువుకున్నాం. మన భూమి ఒక గుండ్రపు అయస్కాంతం. దాని నుండి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వెల్లడవుతుంది. అందువల్లే భూమిలో సృష్టి ఇంకా ఉంది. ఇప్పుడు ఈ భూమి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని ఎలా రిలీజ్ చేస్తుంది అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఈ భూమి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని ఎలా రిలీజ్ చేస్తుంది. నా దగ్గర ఒక గ్లోబ్ ఉంది. దాని ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఎలా రిలీజ్ అవుతుందో చూపిస్తాను. ఎలాగో మనం స్కూల్లో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ గురించి కొంచెం చదువుకున్నాము, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. కానీ స్కూల్ డేస్ వేరే. కానీ అందులో చదువుకున్న ఎన్నో విషయాల్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిజాన్ని గుర్తు చేసే పనులు ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈ రోజు మనకి సరిపడా అంత మ్యాగ్నెటిక్ దొరకట్లేదు. ఇదిగో ఒక చిన్న గ్లోబ్ ఉంది. ఈ గ్లోబ్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుటర్ కోర్ అంటే ఏంటి, ఇన్నర్ కోర్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి. ఇది మన గ్లోబ్.
ఇందులోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ ఫ్రీక్వెన్సీ బయటకు వస్తుంది. అంటే దీంట్లోంచి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఎలా రిలీజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద అవుటర్ కోర్. ఇదిగో ఈ ఎల్లో కలర్ ఏరియా కనిపిస్తుంది చూస్తారా, ఇదే అవుటర్ కోర్. ఇందులో ఉన్న ఇనుము 6000 డిగ్రీల సెల్సియస్ తో ఉంటుంది. ఇందులో ఉన్న నిక్కిల్ కి ఐరన్ కి సంబంధం ఉంది. 6000 డిగ్రీ సెల్సియస్ హీట్. ఇప్పుడు 6000 డిగ్రీల సెల్సియస్ లో ఉన్న హీట్ 1500 డిగ్రీ సెల్సియస్ లో ఉన్న హీట్ వాటర్ గా మారుద్ది. దాంతో పాటు మన భూమి 1000 మైళ్ల స్పీడ్ తో తిరుగుతుందని మీకు తెలుసు. ఈ భూమి తిరిగేటప్పుడు దీంట్లో ఉన్న అవుటర్ కోర్ ఏరియా ఇనుముతో పాటు సముద్రం అది కలిసి భూమితో తిరుగుతుంది. దీనివల్ల ఒక హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ ఎలక్ట్రిసిటీయే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా తయారవుతుంది. దాని నుండి వచ్చే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అందువల్ల మన శరీరం దాంట్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పుల్ అండ్ పుష్ చేస్తుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ కి ఉపయోగపడుతుంది. మన హార్ట్ ఆ ఎనర్జీని పంపింగ్ చేసి మన ఫుల్ బాడీ లోపలికి ఆ ఆక్సిజన్ రిలేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మేము ఏ మ్యాగ్నెట్ ని మా ప్రోడక్ట్ లో యూజ్ చేస్తున్నామో అది నేచురల్ వెదర్ విండ్ స్పేషియస్ కి తగినదిగా ఉంటుంది. భూమి అడుగున 600 అడుగుల లోపల నుంచి దాన్ని సార్, తీసుకొస్తున్నారు. ఈ బయోటోరియం మ్యాగ్నెట్స్ ఉంది కదా, అది ఏ ఏ వ్యాధుల్ని నయం చేస్తుంది? బేసికలీ మీ ప్రశ్న, ఈ బయోమాగ్నెటిక్ వ్యాధికి మందు కాదు. ఇది ఇంటేక్ ప్రోడక్ట్ కాదు. బయోమాగ్నెటిజం ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ ఎక్స్టర్నల్ నాన్ ఇన్వెన్సివ్ ప్రోడక్ట్. Yes. దీన్ని మీరు ఎక్స్టర్నల్ గా యూజ్ చేయాలి. ఇది పర్టికులర్ వ్యాధి కోసం మందు కాదు. ప్రపంచంలో ఎన్నో వేల వ్యాధులున్నాయి. ఇది వ్యాధికి మందు కాదు. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే మీ శరీరంలో అందులో ఉన్న ఐరన్ ని అట్రాక్ట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల బాడీలో ఉన్న డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. మన లోపల ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అయితే బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బేసికలీ ప్రపంచంలో మ్యాగ్నెట్ ఐరన్ ఒకటి అట్రాక్ట్ అవుతాయి. ఐరన్ దేంతోనూ అట్రాక్ట్ అవ్వదు. అదే విధంగా మ్యాగ్నెట్ కూడా వేరే దేంతోనూ అట్రాక్ట్ అవ్వదు. మన శరీరంలో ఐరన్ ఉంది, ఎన్విరాన్మెంట్ లో మ్యాగ్నెటిక్ ఉంది, Okay. మన భూమిలోనే మ్యాగ్నెట్ ఉంది. దీన్ని నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ మ్యాగ్నెటిక్ ఐరన్ తో అట్రాక్ట్ అయ్యి లైట్ వేగంతో మన శరీరంలోకి స్ప్రెడ్ అవడం ప్రారంభిస్తుంది. తర్వాత మన లెఫ్ట్ అండ్ రైట్ లో ఉన్న లంగ్స్ ద్వారా ఫుల్ బాడీకి స్ప్రెడ్ అవుద్ది. ఇంకా తేలిగ్గా మీకు అర్థమయ్యేలా చెప్తా, మన శరీరంలో 72,000 బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. వాటి పొడుగు అయితే 1,00,000 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఐరన్ పార్ట్ అనుకోండి. ఇదిగో వెనకాల ఉన్న బ్లాక్ కలర్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఐరన్ అనుకోండి, దీన్ని మ్యాగ్నెట్ అనుకోండి. ఇప్పుడు మ్యాగ్నెట్ ఐరన్ ని లాక్కొని వెళ్ళడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది? ఇక్కడ ఒక వాక్యూమ్ స్పేస్ ఏర్పడుతుంది. మనం ఒక గ్లాస్ నీళ్లలో సగం తాగి సగం అలాగే పెట్టేస్తాం. ఇప్పుడు ఆ నీళ్లకు పైన ఉన్న సగంలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఆక్సిజన్ ఫిల్ అవుద్ది. ఇందులోనూ అలాగే జరుగుద్ది. ఇదొక సింపుల్ లాజిక్. ఈ ఇంజెక్షన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఈ మ్యాగ్నెట్ ఐరన్ ని లాక్కొని వెళ్ళిపోయింది. అందువల్ల ఎంటీ స్పేస్ ఏర్పడింది. మన బ్లడ్ వెసల్స్ ఎంత పొడుగైనవి? 1,00,000 కిలోమీటర్. ఈ 1,00,000 కిలోమీటర్ అంటే ఎంతో తెలుసా? మన భూమి ఉంది కదా, మన బ్లడ్ వెసల్స్ తో భూమిని తిరిగామంటే 7 సార్లు తిరగొచ్చు. అంత పొడవైన బ్లడ్ వెసల్స్ మన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు మ్యాగ్నెట్ ఈ ఐరన్ లాక్కెళ్ళేటప్పుడు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది. దీని గురించి సైన్స్ ఏం చెప్తుంది? ఏ ప్లేస్ అయితే ఖాళీగా ఉందో అక్కడికి ఆక్సిజన్ నిండిపోతుంది. మీరు ముక్కుతో ఆక్సిజన్ పీల్చారంటే అది లెఫ్ట్ ఆర్ రైట్ లంగ్ లో స్టోర్ అవుతుంది. దానికి ఎంటీ స్పేస్ దొరికితే, వాక్యూమ్ దొరికితే ఆ ఆక్సిజన్ బ్లడ్ వెసల్స్ లోకి వెళ్తాయి. ఇప్పుడు బ్లడ్ వెసల్స్ లోకి వెళ్లిన తర్వాత బై డిఫాల్ట్ పేగుల లోపల బ్లడ్ వెసల్స్ లోపల ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఉంటే అప్పుడు మీ బాడీ ఫిట్ గా కరెక్ట్ గా ఉంటుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. ఇది దేనికి మందు కాదు. మ్యాగ్నెటిక్ ఒక ఆల్టర్నేటివ్ థెరపీ. అది ఒక ఎక్స్టర్నల్. మీరు మందులన్నీ మామూలుగా వాడుకోవచ్చు. డాక్టర్ చెప్పింది మీరు స్టాప్ చేయకూడదు. దిస్ ఇస్ ఎక్స్టర్నల్ నాన్ ఇన్వెన్సివ్ 100% న్యాచురల్ బయోమాగ్నెటిక్ కాన్సెప్ట్. సార్, ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ ఉంది కదా, అందులో ఏమేమి ఉన్నాయి? అది ఏ లెవెల్ కి యూస్ఫుల్ గా ఉంటుంది? ఇప్పుడు మా దగ్గర బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ ఉంది, వాటర్ ప్యాడ్ ఉంది, దాంతో పాటు బయోమాగ్నెటిక్ మ్యాట్రసెస్ ఉంది. ఇదిగో ఈ ప్యాడ్ మా ప్రోడక్టే. ఇది బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్.
దీన్ని మీరు ఇలా కట్టుకోండి. ఇది చేతికే ఉండనివ్వండి, ఎందుకంటే ఇది ఒక హై ఇంటెన్సిటీ బ్రేస్లెట్. దాంతో పాటు దీని విడ్త్ కూడా ఎక్కువ ఇచ్చాం. మీకు అక్కర్లేదంటే కట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా ఇచ్చామంటే కొంతమంది చేతిలో వేసుకోవడానికి ఇష్టపడరు, ఇక్కడ కట్టుకుంటారు, లేకపోతే ఇక్కడ కట్టుకుంటారు, ఇలా వేసుకోవచ్చు. మీకు ఎక్కడ కట్టుకోవాలో అక్కడ వేసుకొని మిగతాది కట్ చేసేయచ్చు. అందువల్ల ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఎప్పుడూ మీలోనే ఉంటుంది. జస్ట్ ఫిట్ అండ్ ఫర్గెట్. మ్యాగ్నెట్ దాని పని చేస్తుంది, మీరు మీ పని చేసుకోండి. సార్, ఈ ప్రాజెక్ట్ గురించి మరొక విషయం, ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఇస్తుందో చెప్పండి. దీనికి టైం లిమిట్ అని చెప్పడానికి ఏమీ లేదు. మీ బాడీలో ఎంతవరకు డ్యామేజ్ అయింది, మీ బ్లడ్ సెల్స్ ఎంత డ్యామేజ్ అయింది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు తాగుతారా, ఇవన్నీ కూడా దీనికి చాలా ముఖ్యం. అందువల్ల దీనికి ఎటువంటి స్పెసిఫిక్ టైం లిమిట్ లేదు. దాంతోపాటు 100కి ఒక 5-10% రిజల్ట్ దొరకపోవచ్చు. ఎందుకంటే మీ బాడీ మీ బ్లడ్ సెల్స్ ని ఎంత డ్యామేజ్ చేసిందో, ఎందుకంటే అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల దీనికోసం టైం లిమిట్ ఏమీ లేదు. మేము టైం లిమిట్ అనేది ఏమీ ఇవ్వం. ఇస్తే అందరూ టైమర్ వేసుకొని కూర్చుంటారు. మీరు 15 రోజులు 10 రోజులు అన్నారంటారు. మీరు కాస్త ఓర్పుగానే వెయిట్ చేయాలి. మ్యాగ్నెట్ సెకండ్స్ లో దాని పని ప్రారంభిస్తుంది. మ్యాగ్నెట్ ఆ సెకండ్ లోనే ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తుంది. మీ బాడీ దాన్ని ఎలా తట్టుకుంటుందో చూడాలి. మీ బాడీ ఎంత వరకు రెస్పాండ్ అవుతుందో అంతవరకు త్వరగా రిజల్ట్ దొరుకుతుంది. కానీ మీ బాడీ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు, బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవచ్చు. కొందరికి రిజల్ట్ దొరకకుండా కూడా పోవచ్చు. సార్, నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఒక్కొక్కరి బాడీ స్ట్రక్చర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఖచ్చితంగా. మరో విషయం, ఈ మ్యాగ్నెట్స్ పర్సన్ టు అన్ని పర్సన్ డిఫర్ అవుద్ది. మీరు యూజ్ చేసిన మ్యాగ్నెట్స్ అన్ని చాలా డిఫరెంట్ అయినవా? రేంజెస్ అన్ని డిఫరెంట్ అయిన మ్యాగ్నెట్సా? దాని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? లేదు, మా మ్యాగ్నెట్స్ జనరల్ గా సేమ్ గా ఉంటాయి. అంటే మా ప్రీమియర్ క్వాలిటీ ప్రోడక్ట్ లో సైజెస్ కాస్త డిఫర్ అవుతాయి, ఓకే. కానీ అన్ని దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అప్పుడు ప్రీమియం క్వాలిటీస్ లో మీ మ్యాగ్నెట్స్ అన్ని అధికంగా ఉంటాయి. అవును, రెగ్యులర్ అండ్ ప్రీమియం క్వాలిటీ అని ఉంది. ప్రీమియం క్వాలిటీలో ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంతేకాక చాలా మందికి క్రిటికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల మేము మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ ఓ, చేస్తాం. అలాగా. అందువల్ల రిజల్ట్ దొరకడం ఈజీగా ఉంటుంది. ఓకే. కానీ అది కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. మ్యాగ్నెటిక్ సైజ్, దాని క్వాంటిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మా దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్స్ ని మీరు చూడొచ్చు. ఎన్నో రకాల సైజులు ఉన్నాయి. నా దగ్గర ఇంతకన్నా పెద్దది కూడా ఉంది. మేము దీన్ని రకరకాల ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం. ఒక్కొక్క ప్రోడక్ట్ లో ఒక్కొక్క సైజు లో ఉంటుంది. బ్రేస్లెట్ సైజ్ వేరే, వాటర్ ప్యాడ్ లో ఉండే మ్యాగ్నెట్ సైజ్ వేరే, మ్యాట్రసెస్ లో ఉన్న సైజ్ వేరే. అలాగే మా ప్రీమియం క్వాలిటీలో ఉన్న సైజ్ డిఫర్ అవుద్ది. అన్నిట్లోనూ క్వాంటిటీ డిఫర్ అవుద్ది. ఎందుకంటే మేము సైంటిఫిక్ బేస్ లో దాన్ని రీసెర్చ్ చేసి తయారు చేస్తున్నాం. దానికి ఎంత వరకు కావాలో మేము అది ఇస్తున్నాం. ఎందుకంటే అప్పుడే రిజల్ట్ దొరుకుద్ది. సార్, ఇండియాలో డయాబెటిస్ చాలా మంది ఉన్నారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ డయాబెటిస్ చాలా ప్రాబ్లం గా ఉంటోంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా సమస్యే. అందుకు ఈ బయోటోరియం ఏదైనా హెల్ప్ చేస్తుందా చెప్పండి. బేసిక్లీ నేను ఒకటి చెప్పాలంటే, మీకు డయాబెటిక్ స్వీట్ తినడం వల్ల రాదు. మీరు బేసికలీ ఏ ఫుడ్ తిన్నా అది 2 to 2.5 hours లోపు అది గ్లూకోజ్ అండ్ ఫ్యాటీ యాసిడ్ గా మారుతుంది. తర్వాత మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నందువల్ల మీరు తిన్నది గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోతుంది. అదే విధంగా ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ని క్రియేట్ చేస్తుంది. ప్యాన్క్రియాస్ గ్లూకోజ్ ని బర్న్ చేయడానికి దానికి డిజాల్వ్ ఆక్సిజన్ కావాలి. అది శరీరంలో తక్కువ ఉంది. ఎందుకంటే 3 అడుగులకు ఒక చోట ఇనుము ఉంది. మనకు కావాల్సిన నేచురల్ మ్యాగ్నెట్ అక్కడ దొరకట్లేదు. ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు. ఎందుకంటే దానికి కావలసినంత డిజాల్వ్ ఆక్సిజన్, అంటే మన బాడీలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది, అది మనకి ప్రాపర్ ప్రపోర్షన్ లో దొరకదు. అది సరిగ్గా దొరకనందువల్ల గ్లూకోజ్ ని ఎక్కువ చేస్తుంది, తక్కువ చేస్తుంది, ఇలా చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది. దాంతో పాటు ఫ్యాట్ ఎక్కువ అవుద్ది. అందువల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అవుద్ది. మ్యాగ్నెట్ ని మీరు యూజ్ చేశారంటే మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ బై డిఫాల్ట్ అండ్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్. ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అయిందంటే ఇది ఆబ్వియస్ అయిన విషయం. ఎందుకంటే ఆక్సిజన్ కి ఏది కావాలో అది దానికి దొరికేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించి దాని మీద ఒక గ్లాస్ పెట్టండి. 10-15 సెకండ్లో అది ఆరిపోతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన ఆక్సిజన్ దొరకలేదు. సేమ్ థియరీ దీనికి కూడా. మీకు డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు తిన్నారంటే ఏర్పడే గ్లూకోజ్ ని మీరు ఇన్సులిన్ తో ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రాపర్ ఆక్సిజన్ లేదు కాబట్టి. ఒకవేళ మీ శరీరంలో డిజాల్వ్ ఆక్సిజన్ ఏర్పడితే దానికి మ్యాగ్నెట్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మేము డయాబెటీస్ దీని వల్ల క్యూర్ అవుతుందని చెప్పలేదు. కంపెనీ దానికి వారంటీ గ్యారంటీ అంతా ఇవ్వదు, కానీ అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
మీరు కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మన యాక్చువల్ ప్రోడక్ట్ ప్రివెన్షన్ కి సంబంధించింది. Okay. భవిష్యత్తులో ఏది జరగకూడదన్న దానికోసమే మీరు ఈ ప్రోడక్ట్ ని ఇప్పుడే యూజ్ చేయండి. హెల్తీగా ఉన్న వాళ్ళు ముందు దీన్ని యూజ్ చేయాలి, అన్హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలి. ఇది హై బీపీని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది, దాంతో పాటు బాగా కంట్రోల్ చేసి బ్యాలెన్స్ తో ఉంచుతుంది. ఈ హై బీపీ, షుగర్ కూడా బొద్దింకల్ లాంటివి, ఎందుకంటే అవి మనల్ని అలా తినేస్తాయి. అందువల్ల ఈ మ్యాగ్నెటిక్ బెడ్ మీద పడుకోవాలి, మ్యాగ్నెటిక్ వాటర్ తాగాలి, బ్రాస్లెట్ వేసుకోవాలి, ఈ బయో మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. వీటిని మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. దాంతో పాటు మీరు రొటీన్ పనులు చేసుకుంటా ఉండొచ్చు. సో మీరిచ్చిన ఈ బ్రేస్లెట్ లో బీపీ వాళ్ళకి, హై బీపీ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. ఇది బేసికలీ మన బ్లడ్ ప్రెషర్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మీరు దీంట్లో ఒక పని చేయాలి. మీకు లో బీపీ ఉంటే మీరు ఎప్పుడూ లెఫ్ట్ హ్యాండ్ లోనే వేసుకోవాలి. మీరు ఎల్ ని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లో. ఎందుకు లో అంటే మన హార్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మీరు లెఫ్ట్ హ్యాండ్ లో లో బీపీకి వేసుకోవాలి. ఒకవేళ మీకు హై బీపీ ఉంటే రైట్ హ్యాండ్ లో వేసుకోండి. ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం లేకపోతే రైట్ హ్యాండ్ లోనే వేసుకోండి. మీకు చేతిలో వేసుకోవడం ఇష్టం లేకపోతే కాల్లో వేసుకోవచ్చు, థైస్ లో వేసుకోవచ్చు, ఇక్కడ ఆమ్ లో వేసుకోవచ్చు. ఏ సమస్య ఉండదు. సార్, అలాగే ఇంకొక విషయం అడగాలి. ఇప్పుడు చూస్తుంటే చిన్నపిల్లల్లో కూడా బీపీ లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఏ ఏజ్ నుంచి ఈ బయోటోరియం యూజ్ చేసుకోవచ్చో కాస్త చెప్తారా? ఈ మ్యాగ్నెటిజం ఉందే, దీంట్లో ఎప్పుడూ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో దీన్ని పిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, 10 రోజులు బిడ్డ కూడా యూజ్ చేయొచ్చు, దాంతో పాటు 110 ఏళ్లు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది 100% న్యాచురల్. దీన్ని అందరూ యూజ్ చేయడం మంచిది. దీన్ని వేరే వేరే ఫార్మాట్స్ లో తీసుకొస్తున్నాం. సోఫాలో తీసుకొస్తున్నాం, ఆఫీస్ చైర్స్ లో, తర్వాత కార్ లో కూడా తీసుకొచ్చాం. అన్ని చోట్ల తీసుకొస్తున్నాం, బైక్ లో కూడా, తర్వాత అగ్రికల్చర్ లో తీసుకొస్తున్నాం. టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడూ మ్యాగ్నెట్ ని యూజ్ చేయాలి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది ఆర్టిఫిషియలీ ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ కాదు. సార్, ఒక ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ప్రోడక్ట్ లేదా మ్యాటర్స్ కొంటే ఆల్టర్నేట్ డేస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మార్చి యూజ్ చేసుకోవచ్చా? అలాగే పేరెంట్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చా? లేదు, బేసికలీ ఈ ప్రోడక్ట్ అందరికీ ఉండి తీరాలి. దీంట్లో మీరు పిసినారితనం చూడకూడదు. ఒకవేళ మీ దగ్గర మ్యాట్రసెస్ ఉంటే, 3x6 మ్యాట్రస్ ఉంటే, చాలా మంది ఇదే చేస్తున్నారు. హస్బెండ్ పిల్లో యూజ్ చేస్తారు, వైఫ్ మ్యాట్రస్ యూజ్ చేస్తారు. ఒక రోజు హస్బెండ్, ఒక రోజు వైఫ్, అలా పడుకోనేకూడదు. మనం ఎందుకు సంపాదిస్తున్నాం? మన శరీరం కోసం. అన్ని మన శరీరం కోసమే చేసుకుంటున్నాం. దెన్ వై టు కాంప్రమైజ్? అందరికీ ఇండిపెండెంట్ గా ఉండాలి. నేను ఎందుకు వద్దంటున్నానంటే, వాళ్ళ వైరస్, బ్యాక్టీరియాస్ అందులోకి వెళ్తాయి. అందువల్ల అందరూ విడివిడిగా యూజ్ చేయడం మంచిది. వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటే అందరూ విడివిడిగా యూజ్ చేయండి. బ్రేస్లెట్ అంతే. మ్యాట్రస్ కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి, పిసినార్ లాగా ఉండొద్దు. అందరూ సపరేట్ గా పెట్టుకోవాలి, వాడుతూ ఉండాలి. గ్యాప్ వదిలి వాడకూడదు, తర్వాత దొరకాల్సిన రిజల్ట్ దొరకదు. సో దీన్ని మీరు 365 days కంటిన్యూస్ గా యూజ్ చేయండి. దీన్ని మీరు కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నందువల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. యూజువల్ గా ఒక మనిషి 8 గంటలు పడుకుంటాడు. 8 గంటల కన్నా ఎక్కువ పడుకునేవాడు పేషెంట్, తక్కువ పడుకునేవాడు పేషెంట్. అందువల్ల మీరు 8 గంటలు పడుకోవాలి. తర్వాత ఎక్కువసేపు పడుకున్నా దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. మ్యాగ్నెట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, కానీ అందరూ ఇండివిజువల్ గా యూజ్ చేయాలి. సార్, ఈ మ్యాగ్నెట్స్ గురించి మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. ఎలా మీరు ఈ రీసెర్చ్ అంతా చేశారో కాస్త చెప్తారా? ఎలా అంటే, అది మేము 16 years గా ఒకే సబ్జెక్ట్ లో పనిచేస్తున్నాం. ఒకే చోట కూర్చొని మ్యాగ్నెట్ లో పనిచేస్తున్నాం. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో మ్యాగ్నెటిజం గురించి చూసిన తర్వాత నాకు అనిపించింది అందులో బాగా డెప్త్ ఉందని. ఆ తర్వాత నేను స్టడీ చేశాను. ఆ తర్వాత నా దగ్గర వందలాది మ్యాగ్నెటిజం బుక్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఇంటర్నెట్ లో బ్లడ్ సర్క్యులేషన్, మ్యాగ్నెటిజం ఈ కీవర్డ్స్ వేశారంటే ఎన్నో పేజెస్ వస్తాయి. అంతేకాకుండా ఎన్నో బుక్స్ కూడా ఉన్నాయి, వందలాది బుక్స్ ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తాను. ఇక్కడ మా లైబ్రరీ కూడా ఉంది. ప్లీజ్ కమ్. ఇవన్నీ మీ బుక్సేనా? అవును, వచ్చి చూడండి. మ్యాగ్నెటిజం గురించి చాలా బుక్స్ ఉన్నాయి, అందులో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాంతో పాటు ఇంటర్నెట్ లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. సో మ్యాగ్నెటిజం గురించి మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, వరల్డ్ వైడ్ తీసుకెళ్తున్నాం. దాదాపు 16 years గా మేము బయో మ్యాగ్నెటిజం గురించి రీసెర్చ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇవాల్టి వరకు ఇండియాలో 29 స్టేట్స్ లో ఈ బయో మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ని సేల్స్ చేస్తున్నాం. బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో మేము దీన్ని దాదాపు 150 కంట్రీస్ కి తీసుకెళ్లబోతున్నాం.
న్యూ జెర్సీలోకి మేము ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. నేపాల్లో కూడా మాట్లాడాం. కెనడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో ఈ విధంగా భవిష్యత్తులో మేము 150 దేశాలకి వెళ్లాలనుకుంటున్నాం. అందరికీ మా ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మా దగ్గర హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ అండ్ ఎబిలిటీ ఉంది. ఫుల్ వరల్డ్ కి బయోమాగ్నెటిజాన్ని సప్లై చేయడానికి మా దగ్గర శక్తి ఉంది. ముంబైలో మా దగ్గర పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వరల్డ్ అంతా సప్లై చేయగలం. ఇండియా ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో దీన్ని మేము ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వరల్డ్ వైడ్ తీసుకెళ్లబోతున్నాం. అదే మా ప్లాన్. అదే విధంగా ఈ ప్రోడక్ట్ చాలా మందికి కావాలి. మేము యానిమల్స్, అగ్రికల్చర్ లో కూడా ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చాం. ఇక ఇవి మా కొన్ని బుక్స్. మ్యాగ్నెటిజం గురించి హిందీలో, ఇంగ్లీష్ లో మేము బుక్స్ రిలీజ్ చేసాం. రీజనల్ లాంగ్వేజెస్ లోనూ Okay. మేము ట్రై చేస్తున్నాం. సార్, ఈ బయోటోరియం ప్రోడక్ట్స్ ఇండియా అంతా వ్యాపిస్తోంది. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ మొత్తం. కానీ చాలా మంది వ్యాపారస్తులు చీఫ్ క్వాలిటీని అమ్ముతున్నారు. చాలానే ఫేక్ ప్రోడక్ట్స్. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసికలీ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దానికి డూప్లికేట్ లేదా పైరేటెడ్ వర్షన్ వస్తుంది. అందువల్ల నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ ఈ డూప్లికేట్ పైరేటెడ్ వర్షన్స్ ని యూజ్ చెయ్యొద్దు. అది కూడా ఇది మీ హెల్త్ కి సంబంధించిన విషయం. అందువల్ల మనం పర్చేస్ ఓన్లీ ఒరిజినల్ ప్రోడక్ట్స్. ఆ తర్వాత మా బయోటోరియం ఈ రోజున ప్రపంచంలో నెంబర్ 1 అయింది. వీఆర్ ద ఇన్వెంటర్, వీఆర్ ద పైనీర్, వరల్డ్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. దీన్ని మేము సైంటిఫిక్ వేలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. డూప్లికేట్ చేసేవాడు దీన్ని చేయలేరు. మ్యాగ్నెట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చీప్, కాస్ట్లీ, చాలా విషయాలున్నాయి. వాళ్ళు ఏ మ్యాగ్నెట్ యూజ్ చేస్తారో తెలీదు. కానీ ఈ బయోటోరియం చాలా పెద్ద బ్రాండ్. మా ప్రోడక్ట్ స్పెషాలిటీ ఇదే. 16 సంవత్సరాలుగా ఒకే చోట కూర్చొని వరల్డ్ వైడ్ అమ్ముతున్నాం. సో మేము బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలం. 1000-2000 సేవ్ చేయడం కోసం ఒక డూప్లికేట్ అయిన చీప్ కంపెనీ దగ్గర ఈ ప్రోడక్ట్ ని కొనడానికి అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా మీ హెల్త్ కి సంబంధించింది. మీరు 1000-2000 సేవ్ చేయాలా, లేక మీ హెల్త్ ని కాపాడుకోవాలా? ఈ డూప్లికేట్ పైరేటెడ్ ప్రొడక్ట్స్ ని కొనొద్దు. ఈ పైరేటెడ్ అన్ని రంగాల్లోనూ ఉన్నదే. యాపిల్ డూప్లికేట్ కూడా దొరుకుద్ది. కానీ మేము క్వాలిటీగా ఇస్తున్నాం. వీఆర్ ఏ బ్రాండ్. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేసింది మేము. దాంతోపాటు ఒక ప్రోడక్ట్ బాగా అమ్ముడయ్యేటప్పుడు, దాని డిమాండ్ పెరిగేటప్పుడు డూప్లికేట్ అండ్ పైరేటెడ్ వర్షన్ వస్తూనే ఉంటుంది. సార్, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇది అందరికీ వచ్చే సందేహమే. ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసే ముందు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? బేసికలీ దీన్ని మేము వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాం. అంతేకాక మీరు డాక్టర్ తో కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళకి బయోమాగ్నెటిజం గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే అలోపతికి బయోమాగ్నెటిజం గురించి తెలియాల్సిన అవసరం లేదు. అంతేకాక డాక్టర్ రోల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ శరీరంలో ఏదైనా సివియర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఏదైనా డిసీజ్, వ్యాధి వచ్చినప్పుడు, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో డాక్టర్ రోల్ మీకు వ్యాధి వచ్చిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఎలా లాయర్ రోల్ తర్వాత స్టార్ట్ అవుతుందో అదే విధంగానే డాక్టర్ రోల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ బయోమాగ్నెటిజం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. డాక్టర్ దగ్గర చెప్తే ఆయనకి ఎంతవరకు తెలుసో మనం చూడాలి. ఆయన ఎలా గైడ్ చేయగలరు? ఈ మ్యాగ్నెటిజం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. అయినా సేఫర్ సైడ్ మేము ప్రజలకి చెప్తున్నాం. మీరు మీ డాక్టర్స్ కి చెప్పండి. ఒకవేళ వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఇది ఒక ప్రికాషనరీయే, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేదని వాళ్ళకి తెలుసు. సార్, మన ఇంట్లో చాలా ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి. టీవీ, వాషింగ్ మిషన్, ఇలాంటివన్నీ. వాటి వల్ల ఈ ప్రోడక్ట్స్ ని దూరంగా పెట్టమంటారా? బేసికలీ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ ని దీని నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అంటే మొబైల్స్, మీ ల్యాప్టాప్స్, దాన్ని కాన్స్టెంట్ గా మ్యాగ్నెట్ మీద పెట్టకూడదు. యాజ్ ఎ సేఫర్ సైడ్ వాటిని దూరంగా ఉంచమంటాం. ఎందుకంటే ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ వస్తువుని రన్ అవ్వకుండా చేస్తుంది. మీరు మీ వాచ్ మీద ఒక మ్యాగ్నెట్ పెడితే అది అలా స్టాప్ అయిపోతుంది. సో ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సేఫర్ సైడ్ మీరు దూరంగా ఉంచాలి. అంటే కంటిన్యూస్ గా కాదు, ఒక 2-3 అవర్స్ పైనే ఉంటే అది డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. అది డిస్టర్బ్ అవ్వచ్చు. అందుకే మేము ప్రజలకి చెప్పేది ఏంటంటే సేఫర్ సైడ్ దూరంగా ఉంచమంటాం. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బయోమాగ్నెట్ నుంచి దూరంగానే ఉంచండి. సార్, నాకు ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ మ్యాగ్నెట్ గురించి నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. సార్, మీ యొక్క విషన్, మీ యొక్క మోటో, ఈ ప్రోడక్ట్ ని డెవలప్ చేయడానికి అసలు ఇంతకీ మీరు ఏం చేశారు? బేసికలీ 16 ఇయర్స్ గా వర్క్ చేస్తున్నాం. చాలా హార్డ్ వర్క్ చేసాం. కానీ ఇప్పుడు దొరికిన రెస్పాన్సిబిలిటీ, ఇండియాలో మేము ఆల్రెడీ 29 స్టేట్స్ లో సేల్స్ చేస్తున్నాం.
తర్వాత 150 కంట్రీస్ కి దీన్ని తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండియాని మాత్రం తీసుకుంటే నెక్స్ట్ 4-5 ఇయర్స్ లో 80 to 90 crores మార్కెట్ వచ్చే 5 ఏళ్లలో ఇండియాలో జరుగుద్ది. ఇండియాలో మాత్రమే 80-90,000 crores మేము 150 కంట్రీస్ కి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ 17-18 కంట్రీస్ లో డిమాండ్ వచ్చేసింది. రెగ్యులర్ గా మా ఫోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవుతున్నాం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోసం 4 లైసెన్స్ మా దగ్గర ఉన్నాయి. సో దీన్ని 150 కంట్రీస్ కి పైబడే మేము దీన్ని తీసుకెళ్లబోతున్నాం. ఇదే మా ప్లానింగ్. ఆల్రెడీ ఇండియాలో బాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాం. అందులో మాకు మంచి రిజల్ట్ దొరికింది. మా దగ్గర ఎన్నో వేల టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ ని మేము యూట్యూబ్ లో కూడా వేస్తాం. దాని ద్వారా మీకు చాలా రెఫరెన్స్ కూడా దొరుకుతాయి. ఇదే మా ప్లాన్. తర్వాత మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. అంతేకాక ఫ్యూచర్ లో ఒక 3 lakh square feet లో పెద్ద యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి వరల్డ్ వైడ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. 150 కంట్రీస్ కి మా ప్లాన్ ఉంది. ప్రజలకి దీని వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. ఎన్నో మార్గాల్లో మేము దీన్ని తీసుకెళ్తున్నాం. అంటే ఒకరు ఇంకొకరిని రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇందులో డబ్బు దొరుకుద్ది. దానికి మేము ప్లాన్ చేసి ఉంచాం. దాన్ని ఇన్ డీటెయిల్ గా మీకు తర్వాత చెప్తాను. ఓవరాల్ ఈ ప్రోడక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కావాలి. బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ఇందులో ప్రాబ్లం ఉంటే ఇది అవసరం. ఇది అందరికీ అవసరమే. దీన్ని వరల్డ్ వైడ్ తీసుకెళ్తాం. అందులో ఏ అనుమానము లేదు. సార్, మొబైల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. దాని రేడియేషన్ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. దానికి ఈ బయోటోరియం ప్రోడక్ట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో కాస్త చెప్తారా? రేడియేషన్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. మునుపు 3G, తర్వాత 4G, ఇప్పుడు 5G వచ్చేసింది. 5G 4G కంటే చాలా ఫాస్ట్. సో రేడియేషన్ బేసికలీ ఏం చేస్తుంది? మొబైల్లో ఒక ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ కి రిసీవర్ కి ఒకటే పని, ఎనర్జీని లాక్కోవడం. మీ శరీరంలో ఎనర్జీ ఉంటుంది. మీరు మొబైల్ యాప్ ని యూజ్ చేసేటప్పుడు ఆ మొబైల్లో ఉన్న ట్రాన్స్మిటర్, రిసీవర్ అది మన ఎనర్జీని లాక్కుంటుంది. అందువల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుద్ది. ఇందులో ముఖ్యమైన విషయం, శరీరంలో ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ డిస్టర్బ్ అవుద్ది. అప్పుడు బ్లడ్ సెల్స్ వీక్ అవడం ప్రారంభిస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఎటువంటి ప్రోడక్ట్ అంటే, మా మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ మీ బ్లడ్ సెల్స్ ని డిస్టర్బ్ చేయదు. రిథమ్ లో ఒకేలాగా ఉంచుతుంది. ఒక రకంగా రేడియేషన్ నుంచి దూరం చేస్తుంది. మీ మొబైల్లో లేక వేరే ఏదైనా రేడియేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తే అది మీ బ్లడ్ సెల్స్ ని ఫ్లక్చువేట్ చేసి రిథమ్ ని బ్రేక్ చేస్తుంది. కానీ మ్యాగ్నెట్ రిథమ్ ఫ్లక్చువేషన్ ని బ్రేక్ చేయనివ్వదు. సో అది డిస్టర్బ్ చేయనివ్వకుండా హెల్ప్ చేస్తుంది. రేడియేషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. మనం మన ప్రివెన్షన్ తీసుకోవాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొబైల్ వల్ల లేక ఏ రేడియేషన్ వల్ల మన బాడీకి ఏ ఎఫెక్ట్ రాకూడదు. దానికి ప్రివెన్షనే బెటర్. అందరూ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్, ప్రత్యేకంగా ఒరిజినల్ ప్రోడక్ట్ నే కొనాలి. ఎందుకంటే చాలా మంది డూప్లికేట్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. దానిలో జాగ్రత్తగా ఉండండి. సార్, మేము చాలా డెమో చూసాం. కానీ మీ ప్రోడక్ట్ డెమో గురించి ఏదైనా చెప్తారా? మాకు కూడా ఏదైనా డెమో చూపిస్తే బాగుంటుంది. మా యొక్క డెమో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ సైంటిఫిక్ డెమో ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. యాక్చువల్లీ ఇప్పుడు అన్ని చోట్ల డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. పెట్రోల్ బంక్ లో, సిగ్నల్ లో, ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో, అన్ని చోట్ల మేము డెమాన్స్ట్రేషన్స్ ఇస్తున్నాం. ఈ మ్యాగ్నెటిక్ ఇంపాక్ట్ ఉంది. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఈ మ్యాగ్నెట్ మన శరీరంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. దాని గురించి కొన్ని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్ మీకు చూపిస్తా. అదిగో మన జైన్ సార్ కూర్చొని ఉన్నారు. ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. సో ఎగ్జాక్ట్లీ ఈ బయోమాగ్నెట్ మన శరీరంలో ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఒక సైంటిఫిక్ డెమోని నేను జైన్ సార్ ద్వారా చూపిస్తాను. సో ఈ డెమో ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. అలాగే దాని వెనకాల సైన్స్ ఏంటని. హలో జైన్ సార్, హౌ ఆర్ యూ? సో ఒక సైంటిఫిక్ డెమో, జీరో గ్రావిటీ డెమో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మన శరీరంలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒక లైట్ స్పీడ్ లో ఎలా స్ప్రెడ్ అవుతుందో నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా. సార్, నేను మీ ద్వారా డెమో చేసి చూపిస్తాను. మీరు రండి. మీ టోస్ అండ్ హీల్స్ ని అలా జాయిన్ చేయండి. ఇలా మేము ఎప్పుడు డెమాన్స్ట్రేషన్ చేసినా మీ కాలి బ్రేళ్లు, కాలి పాదాలు జాయింట్ అయి ఉండాలి. తర్వాత మీరు ఇలాగా చేతులు చాచి ఇలా స్ట్రైట్ గా ఉంచండి. మీరు నేరుగా ఉండండి. మేము ఎప్పుడు డెమాన్స్ట్రేషన్ చేసినా మనిషి ఎల్ యాంగిల్లో ఉండాలి. నడుము స్ట్రైట్ గా, జస్ట్ లైక్ ఎ బీమ్ వాల్. బాడీ ఎప్పుడు ఎల్ యాంగిల్లో ఉండడం అవసరం. తర్వాత 2 కాళ్ళు, వ్రేళ్లు
ఇలా జాయింట్ గా ఎప్పుడూ ఉండాలి. అప్పుడే ఈ డెమాన్స్ట్రేషన్ చేయగలం. ముందు ఇన్ని మనం వితౌట్ మ్యాగ్నెటిక్ టెస్ట్ చేద్దాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందని మీకు తెలిసిపోతుంది. ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. నేను పైన పుష్ చేస్తాను, మీరు అలాగే నొక్కాలి. నేను ఫుల్ ఎనర్జీతో పైకి తోస్తాను, మీరు ఫుల్ ఎనర్జీతో తొక్కాలి. మీరు ఫుల్ ఎనర్జీతో 10 నుంచి 20 సెకండ్ల వరకు కిందకి అలాగే నొక్కుతూ ఉండాలి. ఓకే, చూద్దాం. 1 2 3 ఎనర్జీ యూస్ చేయండి, చేతి నొక్కడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈయన బ్యాలెన్స్ చేయలేకపోయారు, అయినా పర్వాలేదు, మనం ఇంకోసారి ట్రై చేద్దాం. జస్ట్ ఫీల్ ఇట్, మీరు ఫీల్ చేయండి. ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి, నడుము స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు నేను అలా పైకి తోస్తాను, మీరు దాన్ని అలాగే రెసిస్ట్ చేయండి. 1 2 3 బలాన్ని యూజ్ చేయండి. ఓకే, చూసారుగా ఆయన టోటలీ ఇన్బ్యాలెన్స్ అయ్యారు. చూసారుగా, ఇదొక పెద్ద ఇండికేషన్. ఇప్పుడు చూడండి ఏం మార్పు ఏర్పడుతుందో. ఈ మ్యాగ్నెట్ ఈయనకి ఎంత ఎఫెక్ట్ గా ఉంటుందో చూడండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇది ఎంత బాగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది మన మ్యాగ్నెట్. ఇట్స్ ఎ హైలీ పోలరైజ్డ్ న్యాచురల్ రీడిమిమ్ రేర్ ఎర్త్ బయో మ్యాగ్నెట్. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. ఇది నానో టెక్నాలజీ మ్యాగ్నెట్, నానో బయోటెక్నాలజీ న్యాచురల్ మ్యాగ్నెట్. ఇది చూడ్డానికి చిన్నగానే ఉంటుంది, కానీ దీని పనితనం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ నీళ్లని చార్జ్ చేసి చూపిస్తాను. నేను ఇందులోంచి నీళ్లను తీస్తాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ నీళ్లు చార్జ్ అవుతాయి, కనురెప్ప వేసే టైంలో. తర్వాత ఇది సాధారణమైన నీళ్లే. దీన్ని మ్యాగ్నెట్ మీద పెట్టాను. నీళ్లు పెట్టిన వెంటనే ఇప్పుడు ఇది చార్జ్ అయింది. ఇందులోంచి ఒక డ్రాప్ వాటర్ ఈయన చేతిలో పెడతా. నేను మీకు చెప్పినట్టుగా మా మ్యాగ్నెట్ ఈ లైట్ స్పీడ్ లో వెళ్లి అయన్ తో అట్రాక్ట్ అవుద్ది. తర్వాత బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఈయన దగ్గర ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈయన ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చూసాం, ఈయన రెసిస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ 1 డ్రాప్ వాటర్ పెట్టిన తర్వాత ఈయనలో ఏం జరుగుతుందో సీ ద డిఫరెన్స్. జైన్ సార్ ఇటు రండి. మునుపట్లాగానే టోస్ ని ఇలా జాయింట్ చేసి ఇలా ఉండండి. బోత్ ద హీల్స్ జాయింట్. నీళ్ల ఒక చుక్క, ఇదిగో ఒక చుక్క ఈయన చేతిలో పెడుతున్నా. ఒక్కసారిగా 2 చేతులు ఇలా చేయండి, చేస్తూ ఉండండి. ఓకే, టోస్ జాయింట్ అండ్ హ్యాండ్స్ జాయింట్ చేయండి. ఇప్పుడు ఇందాకట్లానే నేను పైకి తోస్తాను, మీరు తొయ్యండి. 1 2 3. వావ్, ఇప్పుడు Very ఈయన good. ఎలా రెసిస్ట్ చేశారో చూసారు కదా. ముందు ఈయన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రెసిస్ట్ చేయలేకపోయారు. నేను నీళ్లు తీసి ఆయన చేతిలో పెట్టాను, మీ ముందే పెట్టాను. ఒక్క చుక్క ఆయన చేతి మీద పెట్టాను. డిఫరెన్స్ మీరే చూసారు. ఇది ఒక పెద్ద ఇండికేషన్, పెద్ద సిగ్నల్. ఒక చిన్న మ్యాగ్నెట్ తో ఈయన మొత్తం శరీరానికి శక్తి ఇవ్వగలం అంటే మన మ్యాట్రస్ లో 100 నుంచి 120 మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటర్ ఎనర్జీ ప్యాడ్ లో కూడా చాలా మ్యాగ్నెట్స్ ఉంటాయి. yes. హై ఇంటెన్సిటీ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఒక మ్యాగ్నెట్ ఇంత ఎఫెక్ట్ గా ఉందంటే అప్పుడు ఇమాజిన్ చేసి చూడండి. విత్ ఇన్ సెకండ్ లో ఇది జరిగింది. చాలా ఇది super, ఇండికేట్ sir. చేసేది ఏంటి, మనకి దొరికే న్యాచురల్ మ్యాగ్నెట్ పవర్ ఓకే ఓకే. సరైన ప్రపోర్షన్ లో దొరకనందువల్ల ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది. ఆ తర్వాత మ్యాగ్నెట్ వచ్చి ఏం చేసింది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని పెంచింది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరిగినందువల్ల ఈయన బ్లడ్ సెల్స్ కి ఆక్సిజన్ దొరికింది. అందువల్ల బ్లడ్ సెల్స్ హెల్తీ అయ్యాయి, వాటికి ఎనర్జీ దొరికింది. నేను చెప్పిన విధంగానే మ్యాగ్నెట్స్ లైట్ స్పీడ్ లో స్ప్రెడ్ అయ్యాయి. అది కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 2-3 అవర్స్ అంతా అక్కర్లేదు, విత్ ఇన్ సెకండ్స్ లో ఈయన బాడీలో ఎనర్జీ వచ్చింది. ఇది మేమిద్దరం ఫీల్ అవుతున్నాం. అవునవును, ముందు demo నేను డెమో చూపించాను. చేసినప్పుడు ఈయన కొంచెం కూడా రెసిస్ట్ చేయలేకపోయారు. Yes. కానీ నేను తర్వాత నీళ్ల చుక్క పెట్టిన తర్వాత డిఫరెన్స్ మీరే చూశారు. ఇది ఒక పెద్ద ఇండికేషన్. ఫ్యూచర్ లో మీ శరీరంలో మల్టిపుల్ డిసీజ్ రావచ్చు. వాటిని రానివ్వకుండా మనం అడ్డుకోవాలంటే బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ లో మనం 4-5 గంటలు okay. పడుకోవాలి. మీరు ఎప్పుడు నీళ్లు తాగినా మా వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది, అందులో ఉన్న నీళ్లనే మీరు తాగాలి. దీనికి పూర్తిగా మ్యాగ్నెట్స్ పెట్టాం. మీరు ఎప్పుడు నీళ్లు తాగినా మ్యాగ్నెట్ నీళ్లే తాగాలి. దీన్ని మీరు కారులో పెట్టుకోవచ్చు, ఆఫీస్ లో పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ మా దగ్గర 25 లీటర్స్ కూడా ఉంది. నీళ్లు తాగండి, బ్రేస్లెట్ వేసుకోండి, రాత్రి నిద్రపోయేటప్పుడు బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మీద Okay, పడుకోండి. దాని బెనిఫిట్ ఏంటో నాతో రండి. మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఉంది, దాంట్లో నిద్రపోతే బెనిఫిట్స్ ఏముంటాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సరే వెళ్దాం. హౌ ఆర్ యు మిచెల్ మేడం, బాగున్నారా? ఐఎమ్ గుడ్. ఓకే ఓకే. హలో మ్యామ్. హలో హలో Hello. సార్.
ఇది మన బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ప్యాడ్. ఇందులో మా దగ్గర 2 రకాలైన వెరైటీస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ క్వాలిటీ, ఇంకొకటి ప్రీమియం క్వాలిటీ. ముందు నేను మీకు ప్రీమియం క్వాలిటీ చూపిస్తా. ఇదే ప్రీమియం క్వాలిటీ మ్యాట్రస్ ప్యాడ్. దీని థిక్నెస్ థిన్ గా ఉంటుంది. మీరు వాడే మ్యాట్రసెస్ మీద దీన్ని వెయ్యాలి. అలాగా? మన మిచెల్ మేడం దీన్ని అలా స్ప్రెడ్ చేసి చూపిస్తారు. దీని గురించి మీరే వివరంగా చెప్పండి. ఎస్ సార్. మేడం బాగా గుర్తు పెట్టుకోండి, ఈ మ్యాట్రస్ ని బెడ్ కి పైనే వేయాలి. దానిపైన ఇదిగో ఇలాంటి కాటన్ బెడ్షీట్ ని వేయాలి. అదే చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ మ్యాట్రస్ పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఫుల్ మ్యాగ్నెట్ తో తయారు చేయడం వల్ల త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అందువల్ల కంపల్సరీ దీని మీద బెడ్షీట్ వేసే తీరాలి. అవును, బెడ్షీట్ ఎందుకు వేయాలంటే మన చెమట, కొంతమంది కాళ్ళలో పగుళ్లు ఏర్పడతాయి, అందువల్ల ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఎక్స్పెన్సివ్ మ్యాట్రస్ కాబట్టి దీని లైఫ్ ఎక్కువగా ఉండడం కోసం దీని మీద కాటన్ బెడ్షీట్ ని కంపల్సరీ వేయడం మంచిది. మీరు ఏ సైజులైనా వేసుకోవచ్చు. సో ఈ మ్యాట్రస్ మొత్తం మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, నానో బయో టెక్నాలజీ మ్యాట్రస్. దీని మొత్తం మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ పిల్లోలోనూ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ దిండు మీద తల పెట్టుకుని పడుకోవచ్చు, మీరు ఎలాగైనా పడుకోవచ్చు. ఎందుకంటే మేము దీన్ని సైంటిఫిక్ బేస్ లోనే తయారు చేసాం. ఒకటి నార్త్ పోల్, పక్కన సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్, ఇలా మేము సైంటిఫిక్ గా తయారు చేసాం. ఇదేం చేస్తుందంటే మీరు పడుకున్నప్పుడు మీ బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ ని పుష్ అండ్ పుల్ చేస్తుంది. మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ మెయింటెనెన్స్ 95% నిద్రలోనే ఉంటుంది. హైయెస్ట్ ఆక్సిజన్ నిద్రపోయేటప్పుడే కావాలి. దీని మీద పడుకుంటే ఏం జరుగుద్ది? మీ బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అవుద్ది. అందువల్ల శరీరంలో ఉన్న ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరుగుద్ది. దాంతో పాటు మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. ఇక మీ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. మంచి నిద్ర వస్తుంది, మన అవయవాలన్నీ బాగుంటాయి. ఇలాంటి ఫుల్ మ్యాట్రస్ లో మీరు పడుకోవచ్చు. మీరు ఎలా అయినా పడుకోండి, అది మీ ఇష్టం, నో ప్రాబ్లమ్స్. అంతేకాకుండా ఈ మ్యాట్రస్ సింగిల్ ఇంకా డబుల్ సైజులో కూడా ఉంది. అవును, సింగిల్ సైజ్ అంటే 3x6, డబుల్ సైజ్ అంటే 5.5 x 6 feet. ప్రీమియం క్వాలిటీకి రెగ్యులర్ క్వాలిటీకి ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. మేము ప్రీమియం క్వాలిటీ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే దాని ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, వెరీ ఎక్స్పెన్సివ్. మేము దాంట్లో యూజ్ చేసే మ్యాగ్నెట్స్ క్వాంటిటీ ఎక్కువ, సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంటుంది. 3 times రెగ్యులర్ కన్నా పవర్ఫుల్ గా అది ఉంటుంది. ఒకవేళ మీరు 2500 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టగలరంటే అప్పుడు నేను వాళ్ళని ప్రీమియం క్వాలిటీయే కొనుక్కోమంటాను. వై టు కాంప్రమైజ్? మన శరీరం కోసం కొంటున్నాం, మన ఫ్యామిలీ కోసం కొంటున్నాం. ఇప్పుడు నేను రెగ్యులర్ క్వాలిటీ చూపిస్తాను. మిచెల్, మీరు వెళ్ళి రెగ్యులర్ క్వాలిటీ తీసుకురండి. దీన్ని మీరు మీ ఎగ్జిస్టింగ్ మ్యాట్రస్ మీద వేసేస్తే చాలు. దీని థిక్నెస్ చూడండి. అంతేకాక ఇది బెడ్డింగ్ ఫ్యాబ్రిక్. దీని మీద బయోటోరియం బ్రాండింగ్ ఉంది. అంటే దీన్ని నేను మీకు ఒక డెమో కోసమే చూపించాను. ఓకే, దీని మీద మీరు ఒక బెడ్షీట్ ని కంపల్సరీ వేయాలి. Yes, yes. అదిగో అక్కడ చూసారా, మా బ్రాండింగ్ స్టిక్కర్ ఉంటుంది. మీరు ఎటువైపైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇటు వేయచ్చు, ఇటు వేయచ్చు, నో ఓహో, ప్రాబ్లం. రెండు వైపులా కానీ వేయొచ్చు దీని అన్నమాట. మీద ఖచ్చితంగా బెడ్షీట్ వేసి తీరాలి. తర్వాత మీరు మామూలుగా ఎలా పడుకుంటారో అలాగే పడుకోవచ్చు. మ్యాగ్నెట్ దాని పని చేస్తుంది, మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు. సార్, ఈ బెడ్ లో మ్యాగ్నెట్ ఎక్కడుందో తెలియడం లేదే. లేదు, మ్యాగ్నెట్ ని మీరు టచ్ చేస్తే తెలీదు. దీనిలో ఉన్న కాటన్ లో అది ఉంటుంది. అంతేకాక దీంట్లో ఉన్నది బయో నానో టెక్నాలజీ మ్యాగ్నెట్స్. మీకు ముట్టుకుంటే తెలీదు. మేము ముట్టుకున్నా మాకే తెలీదు. అందుకే మేము దీంతో ఒక మ్యాగ్నెట్ శాంపిల్ ఇస్తాం. దానితో మీకు తెలుస్తుంది లోపల ఉన్న మ్యాగ్నెట్ బయట ఉన్న మ్యాగ్నెట్ ని లాగుద్ది అని. మేము డెమాన్స్ట్రేషన్ అంతా చేశాక అన్ని మ్యాట్రస్ తోనూ మేము ఒక మ్యాగ్నెట్ ఇస్తాం. దాంతో మీరు అంతా చెక్ చేసుకోవచ్చు, లెక్క పెట్టొచ్చు కూడా. ఒక్కొక్కటిగా మీరు లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే చేత్తో ముట్టుకుంటే మ్యాగ్నెట్ ఉన్నది తెలీదు, కానీ బాగా నొక్కి చూసారంటే మీకు తెలుస్తుంది. అది చెక్ చేయడానికి మీకు మ్యాగ్నెట్ ఇస్తాం. కానీ నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది. గూగుల్లోకి వెళ్లి మ్యాగ్నెటోమీటర్ లేదా మ్యాగ్నెటిక్ గాజ్ మీటర్ ఇలా ఏదో ఒక యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఆ అప్లికేషన్ తో ఇదిగోండి నేను చేసి చూపిస్తాను. ఈ అప్లికేషన్ ని మీరు ఇక్కడ పెట్టారంటే చూడండి, బాగా చూడండి. చూసారా, ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా Oh, wow. మీరు చెక్ చేసుకోవచ్చు. దాని యొక్క అలా అయితే మ్యాగ్నెట్ ఉన్న చోటు మాత్రమే రెడ్ అవును, కనిపిస్తుంది. ఫుల్ ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది. ఒకవేళ నేను మ్యాట్రస్ నుంచి తీసేసానంటే దీని ఫుల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇట్స్ వెరీ సైంటిఫిక్. అవును,
సో మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ నేను దీని మీద నుంచి దీన్ని తీసేస్తే ఏమీ తెలీదు. ఇప్పుడు నేను ఇది తీసేసి ఇందులో పెట్టి చెక్ చేస్తే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏముందో చూపిస్తుంది. కానీ నేను దీన్ని మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మీద తీసుకెళ్తే Last one more ఇందులో previous ఉన్న slide లో మ్యాగ్నెటిక్ ఉన్నప్పుడు. ఫ్రీక్వెన్సీని చూపిస్తుంది. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందా? ఓ మై గాడ్. సో ఈ యాప్ ద్వారా మీరు ఇందులో ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. నేను చెప్పినట్టుగానే దీంతో పాటు మేము ఒక మ్యాగ్నెట్ ఇస్తాం, దాంతోనూ మీరు చెక్ చేసుకోవచ్చు. అందరూ ఈ మ్యాట్రస్ మీద పడుకోవచ్చు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు మన అందరికీ హై లెవెల్ ఆక్సిజన్ కావాలి. ఆ తర్వాత మన ప్రోడక్ట్స్ ఎన్నున్నాయో అవన్నీ మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి బాడీలో ఆక్సిజన్ ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. సో ఈ మ్యాట్రస్ లో పడుకోవడం మంచిది. మన మాత్రమే కాదు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని పడుకోమనాలి. మనకి ఎందరో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎందరో ఉన్నారు, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని మీరు రికమెండ్ చేయాలి. సో మా ప్రోడక్ట్ గురించి మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయి? అవును సార్, నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన చూసిన వాటిలో ఇట్స్ వెరీ మ్యాజిక్. మీరు మ్యాగ్నెట్ తో చాలా పెద్ద మ్యాజిక్ చేశారు. Sir, ఎక్సలెంట్. ఇది మురికైతే ఉతక్కోవచ్చా? లేదు, మీరు ఎప్పుడు దీన్ని ఉతకూడదు. అలాగా? ఎందుకంటే దీంట్లో మ్యాట్రస్ ప్యాడ్ ఉంది. ఆ మ్యాట్రస్ ప్యాడ్ ని ఎప్పుడు ఉతకూడదు. మీరు దీన్ని ఎండలో పెట్టుకోవచ్చు. ఇండియాలో ఎండ కొరతే లేదుగా, ఎప్పుడు ఉంటుంది. అందువల్ల మీరు దీన్ని ఎండలో 2 hours పెడితే చాలు. ఇందులో ఏదైనా వైరస్, బ్యాక్టీరియా ఉంటే అది అలాగే చచ్చిపోతుంది. ఇది మా హైజీనిక్ ప్రోడక్ట్, అందువల్ల దీన్ని ఒక్కరు మాత్రం యూజ్ చేయండి. ఒకవేళ కప్పులు అయితే ఈ ఒక మ్యాట్రస్ యూజ్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు ఇండివిజువల్ గా యూజ్ చేయడమే మంచిది. ఎండలో ఎండబెట్టాలి, ఉతకూడదు. ఉతికితే ఇది చెడిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ చిన్న బిడ్డ ఇంట్లో ఉంటే దీని మీద మీరు ప్లాస్టిక్ షీట్ వేయొచ్చు, ఏ సమస్య లేదు. మీరు ఆ సమస్య షీట్ లేదన్నమాట. మీద బెడ్ షీట్ వేసి వాడుకోవచ్చు, ఓ, నో ప్రాబ్లం. దీని మీద మనం కవర్ వేసుకోవచ్చా? ఖచ్చితంగా. చిన్న పిల్లల ఇంట్లో ఉంటే దీని మీద ప్లాస్టిక్ షీట్ వేయండి, ప్లాస్టిక్ కవర్ వేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. అంతేకాక మ్యాగ్నెటిజం గురించి మనం చాలా మాట్లాడేసాం. అవును. ఎందుకంటే 99.99% కాజ్ ఆఫ్ డిసీజ్ అండ్ డిసార్డర్ ఓన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్. బయోమాగ్నెటిజం హెల్ప్స్ టు ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్. అది మీ బ్లడ్ సర్క్యులేషన్ ని, ఆక్సిజన్ ని పర్ఫెక్ట్ గా ఉంచుతుంది. అంతేకాక మీరు తీసుకునే ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేయండి. ప్రత్యేకంగా చెప్పాలంటే హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అన్హెల్తీగా ఉన్న వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయాలి, ఆప్షనే లేదు. ఈ ప్రోడక్ట్ అందరికీ కావాలి, అందుకే దీన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లబోతున్నాం. మేము కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాం. యాక్చువల్లీ 1 నుంచి 2.5 లీటర్ ఉన్న మ్యాగ్నెటిక్ ప్యాడ్ ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు 20 లీటర్స్ కి తయారు చేస్తున్నాం. 20 లీటర్స్ వాటర్ దీని వల్ల మ్యాగ్నెటిజ్ అవుద్ది, బాగా చార్జ్ అవుద్ది. అది మీకు చూపిస్తాను. ఫుల్ ఫ్యామిలీ రోజంతా వాడుకోవచ్చు. ఎలా 2 లీటర్స్ కు ఉందో అదే విధంగా 20 లీటర్స్ కి ఈ ప్యాడ్ ఉంది. రండి Yes, sir. చూపిస్తాను. రండి, మీరు రండి. Okay, sir. పదండి. ముందు మేము ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ తయారు చేసాం. మొదట్లో మేము తయారు చేసిన చిన్న వర్షన్, ఇప్పుడు కొత్త వర్షన్ ని క్రియేట్ చేసాం. దీంట్లో 2 లీటర్ వాటర్ ని మ్యాగ్నైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ కోసం 20 లీటర్స్ క్యాన్ ని బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని తయారు చేసాం. మేడం, దాన్ని పెట్టి చూపించండి. ఇది చిన్న వర్షన్. మీరు చూడండి, విత్ ఇన్ సెకండ్స్ ఈ 20 లీటర్స్ నీళ్ళని ఇది చార్జ్ చేస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. మీరు ఎంత నీళ్లు పెడుతున్నారో అన్ని నీళ్లు చార్జ్ అయిపోతాయి. ఇది 1 సెకండ్ లో చార్జ్ అయిపోతుంది. కానీ ఎంతసేపు మీరు ఎక్కువ ఉంచితే అంత మంచిది. ఇది ఇలాంటి కలర్స్ తోనే వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. దీనికి కలర్స్ ముఖ్యం కాదు కదా. ఇప్పుడు 20 లీటర్స్ వాటర్ చార్జ్ అయింది. ఈ నీళ్ళని మీరు తాగొచ్చు. అంతేకాకుండా మీకు ముందే నేను మ్యాగ్నెటిక్ వాటర్ బెనిఫిట్స్ చెప్పేశాను. ఇదే మేము కొత్తగా తయారు చేసిన 20 లీటర్స్ వాటర్ ప్యాడ్. మీరు దీన్ని కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ వర్షన్, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. గుర్తుపెట్టుకోండి, నీళ్లు ఎప్పుడూ దీనిలోనే ఉండాలి. ఒకవేళ దీన్ని మీరు బయటికి తీసేశారంటే 2-3 మినిట్స్ లో నార్మల్ వాటర్ అయిపోతుంది. దీని మ్యాగ్నెటిక్ పవర్ పోతుంది. సో మీరు ఎప్పుడు కార్ లో వెళ్తున్నా, ఆఫీస్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఎప్పుడు దీన్ని ఇలాగే ఉంచాలి. అదేలాగా ఇది నీళ్ళని మీరు మార్చేటప్పుడు మాత్రం దీన్ని టెంపరవరీగా తీయండి. ఎందుకంటే ఇది తడి అవ్వకూడదు. తడి అయితే చెడిపోతుంది. తడి అవ్వకుండా ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. దాంతో పాటు మీకు మ్యాట్రస్ కూడా చెప్పాను, అది కూడా కొనుక్కొని మీరు యూజ్ చేస్తే బాగుంటుంది. అదే రకంగా దీని డ్యూరబిలిటీకి గ్యారంటీయో వారంటీయో ఏమీ లేదు. మీరు ఎంత జాగ్రత్తగా వాడితే అంత డ్యూరబిలిటీ ఉంటుంది. 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ కూడా వాడచ్చు. మీరు దీన్ని ఎలా వాడుతున్నారని దాన్ని బట్టే దీని లైఫ్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయండి. ఇది మన బాడీని హీల్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వాటర్ ప్యాడ్, మ్యాట్రస్, బ్రేస్లెట్, మన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా మీరు యూజ్ చేయండి. సార్, అదిగో ఆ సార్, దాన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్ బాటిల్లో కూడా యూజ్ చేయొచ్చా? షూర్, ఖచ్చితంగా. ఏ మెటీరియల్ అయినా ఓకే.
ప్లాస్టిక్ మెటల్ ఏదైనా ఓకే. మెటల్ ఓకే. ఏదైనా సరే మీరు అందులో నీళ్లు పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ లేదు, నో డౌట్. ఓకే. అలా అయితే ఇది 24 అవర్స్ ఛార్జ్ లోనే ఉండాలి కాదు, కదా? అలా కాదు, ఇది 1 సెకండ్ లోనే ఛార్జ్ అవుద్ది. కానీ మీరు ఎంతసేపు ఎక్కువగా ఉంచితే అంత ఎక్కువ ఛార్జ్ అవుద్ది. అంటే ఈ విధంగా. ఓకే, ఎవ్రీథింగ్ Yes, ఇస్ క్లియర్. sir. I am very clear. Thank you so థ్యాంక్ యూ much. వెరీ థ్యాంక్ మచ్. యూ సో మచ్ సార్. ఈ ఫిలిం ద్వారా తెలియపరిచిన వివరాల ఉద్దేశం చికిత్స గురించి కాదు, లేదా ఇది ఆరోగ్యం గురించి, లేదా దీని ఒక మందులా వాడకూడదు. ఈ వీడియో ద్వారా ఎటువంటి చికిత్స వాగ్దానం ఇవ్వబడలేదు. ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ కి ఎటువంటి గ్యారంటీ వారంటీ ఇవ్వబడలేదు. ఈ ఫిలిం ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏవి చేయకూడదు. కావాలంటే మీరు వాడుకోవడానికి ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. Information provided through this film is not intended to render medical or professional services and should not be used for diagnosis or as a substitute for any healthcare medicines or products. eBiotorium does not make any therapeutic claims regarding the health benefits of our products. eBiotorium gives no guarantee or warranty, expressed or implied. Content in this film is not intended to substitute for the advice of doctors, and if required, one should consult their own doctors before use.